పెంచిన ధరలు తక్షణమే తగ్గించాలి. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని మోర్తాడ్ మండలం గాండ్లపేట గ్రామంలో అర్ధరాత్రి అక్రమంగా ఇసుక రవాణా జరుగుతున్నట్లు స్థానికులు తెలిపారు. పెద్దవాగు పరిధిలో ట్రాక్టర్ల ద్వారా ఇసుక నిల్వలు ఏర్పరిచినట్లు గుర్తించారు. పోలీసులు సుమారు 60 నుంచి 70 ట్రిప్పుల ఇసుకను సీజ్ చేశారు. ఈ వ్యవహారంపై వివరాలు తెలుసుకున్న తర్వాత మాత్రమే మోర్తాడ్ తహసీల్దార్ వ్యాఖ్యానిస్తారని తెలిపారు. అక్రమ రవాణాకు సంబంధించిన కొందరు నాయకులు, మధ్యవర్తులు ఉంటారనే ఆందోళన వ్యక్తం చేశారు. స్థానికులు జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్లను పూర్తి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. సుమారుగా నేను చూసిన ఎస్ఐ గారు నేను కలిసాను. అన్ని ప్రతి తీసుకుని సుమారుగా నాకు తెలిసి ఎస్టిమేషన్ 66 నుంచి ఒక 70 రేంజ్ వరకు అటు ఇటు అయితే ఉండొచ్చు. అదే ఎగ్జాక్ట్ చెప్పలేము, కానీ అంతవరకు అయితే ఉండొచ్చు. ఎక్కువ పర్లేదు, అది చేస్తే చెప్పండి సార్. ఏం చెప్పమంటావు? నైట్లా ఏం చెప్పమంటారు? చెప్పేదేంటి చెప్పండి అబ్బా. నువ్వు నాకు ఇసుక డంపులు మీరు సీజ్ చేసారు కదా ఈరోజు, దాని మీద నాకు వివరణ కావాలి సార్. ఇసుక డంపులు వివరణ అంటే ఇప్పుడు మామూలు పోయేది పంచనామా చేసిన తర్వాత పూర్తి చెప్తాం. పంచనామా ఇంకా చేయలేదు? పంచనామా చేస్తాం. ఎప్పుడు చేస్తారు సార్? మరి ఇప్పుడు చేస్తాం. పంచనామా చేసిన తర్వాత వివరణ ఇస్తారా? ఎన్ని గంటలకు రావాలి సార్ మీ దగ్గరికి? పంచనామా 4 గంటలకు చేస్తారా, 5 గంటలకు చేస్తారా, ఇవాళ చేస్తారా, రేపు చేస్తారా? ఇవాళ అయితే అనుకుంటున్నాము. ఇవాళ రేపు అవుతుంది. రేపు అవుతుందా?